ఇదంతా 100% దాని ప్రకారంగా దే విల్ గెట్ కాంపన్సేషన్. We get enumeration for each and every acre? Yes sir, every field will be enumerated sir. Already app ఇచ్చారు సార్. యాక్చువల్లీ ఇంకా 2-3 డేస్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 డేస్ దే షుడ్ బి గెటింగ్ కాంపన్సేషన్. అంటే ఇది మొత్తం వస్తుంది ఎంత ఇస్తారో ఎలా చేస్తారు అలా నిలబడి తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫ్రీగా పెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది కంకి అంతా. ఈ పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్. ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ అక్కడ వెరీ వల్నరబుల్ సార్. సార్ అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లో మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటి వచ్చేస్తా ఉంటుందా? కోటి వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. దగ్గరేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. అలాగే 2 మండలాల్లో పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ రికరింగ్ ఇష్యూ. ఇక పులిచింతల రిజర్వాయర్ నిండు కుండలా మారింది. అధికారులు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక ప్రకాశం జిల్లాలో పెద్దనాగులవరం దగ్గర గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో గేదెల షెడ్డు నీట మునిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలతో రెస్క్యూ టీం 2 రోజుల పాటు శ్రమించి 10 గేదెలను కాపాడగా చిన్న లేగదూడ చనిపోయింది. మీటింగ్ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా మరి 14 crores ఇచ్చారు సార్. ఇది కూడా రిజాల్వ్ అయితే